సర్వనామాల్లోని నాలుగవది సంబంధార్థకములు. సంబంధార్థకములు అంటే దీన్నే సంబంధ బోధక సర్వనామం అని కూడా అంటారు. సంబంధ బోధక సర్వనామం అని కూడా అంటారు. అంటే ఏంటి అంటే ప్రశ్నార్థక సర్వనామాన్ని, నిర్దేశాత్మక సర్వనామాన్ని అన్వయించబడి చెప్పే సర్వనామాన్ని సంబంధార్థక సర్వనామం అని చెప్పేసి అంటారు. ఏ రెండు సర్వనామాలమా? ప్రశ్నార్థక సర్వనామాన్ని, నిర్దేశాత్మక సర్వనామాన్ని రెండు కలిపి చెప్పడాన్నే ఏమంటారు అంటే సంబంధ బోధక సర్వనామము లేదా సంబంధార్థకములు అని చెప్పేసి అంటారు. అందుకే మీకు ఈ నాలుగోది తీసుకొచ్చి ఎక్కడ చెప్తున్నానంటే ప్రశ్నార్థక సర్వనామం, నిర్దేశాత్మక సర్వనామం అయిన తర్వాత లాస్ట్ లో దీన్ని చెప్పవలసి వస్తుంది. చూడండమ్మా, సంబంధార్థకములు అంటే ఏం చెప్పుకున్నాం? దీన్నే సంబంధ బోధక సర్వనామం అని చెప్పేసి అంటారు. రెండు సర్వనామాలు. ఏ సర్వనామాలు? ప్రశ్నార్థక సర్వనామాన్ని, నిర్దేశాత్మక సర్వనామాన్ని అన్వయించి చెప్పేదే ఏ సర్వనామం? సంబంధార్థక సర్వనామం. ఓకేనమ్మా? అయితే దీనికి ఉదాహరణ ప్రశ్నార్థక సర్వనామం అంటే ప్రశ్నలు ఎవరు, ఎక్కడ, ఏమిటి, ఎలా, ఎందుకు అనేవి వస్తాయి. నిర్దేశాత్మక సర్వనామానికి అంటే ఏంటి అంటే నిర్దేశించి చెప్పబడేది. అక్కడ, ఇక్కడ, అది, ఇది, అవి ఇలాంటి పదాలు వస్తాయి. ఆ రెండింటినీ కలిపి చెప్పేదే సంబంధార్థకములు, సంబంధ బోధక సర్వనామము. ఉదాహరణ చూడండి, నువ్వు ఏది చూసావో అదే చెప్పు. ఏది అన్నది ప్రశ్నార్థకం. నువ్వు ఏది చూసావో, ఏది అన్నది ఏంటమ్మా? ప్రశ్నార్థకం. మరి అదే చెప్పు, అదే అన్నది నిర్దేశాత్మకం. అదే అన్నది ఏంటమ్మా? నిర్దేశాత్మక సర్వనామం. ఏది అన్నదేమో ప్రశ్నార్థక సర్వనామం, అదే అన్నదేమో నిర్దేశాత్మక సర్వనామం. కాబట్టి ఈ వాక్యము సంబంధార్థక వాక్యం కింద అవుతుంది. సంబంధార్థక సర్వనామం అవుతుంది. ఈ వాక్యం ఏమవుతుందమ్మా? సంబంధార్థక సర్వనామము. అంటే నువ్వు ఏది చూసావో అదే చెప్పు. ఏది అన్నదేమో ప్రశ్నిస్తుంది, అదే అన్నదేమో నిర్దేశిస్తుంది. ఓకేనమ్మా? అలాగే నువ్వు ఏది తిన్నావో అదే పెట్టు. ఏది అన్నది ప్రశ్నార్థకం, అదే అన్నది నిర్దేశాత్మకం. నువ్వు ఏది తిన్నావో అదే పెట్టు అనేది ఏం చూపిస్తుందమ్మా? సంబంధార్థక వాక్యము. అంటే ఇందులోని ప్రశ్నార్థకము ఉంది, నిర్దేశార్థకము ఉంది. కాబట్టి ఇది ఏమవుతుంది? సంబంధార్థక సర్వనామం అవుతుంది. ఇంకా ఎగ్జాంపుల్ చూద్దాం. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతకాలి. ఎక్కడ అని ప్రశ్నిస్తున్నాం, ప్రశ్నార్థకం. అక్కడ అని నిర్దేశిస్తున్నాం, నిర్దేశాత్మకం. ఈ రెండు కలిపి చెప్తున్నాం కాబట్టి ఇది సంబంధార్థకములు. అంటే ఏమవుతుంది? సంబంధ బోధక సర్వనామం అవుతుంది. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతకాలి. ఎక్కడ అన్నదేమో ప్రశ్న, అక్కడే అన్నదేమో నిర్దేశాత్మకం. తర్వాత నువ్వు ఏడకెళ్తే ఆడకొస్తా. ఏడకి అన్నది ప్రశ్న, ఏడకి అన్నది ప్రశ్న. ఆడకే అంటే అక్కడికే, అక్కడికే అన్నది ఏంటిది? నిర్దేశాత్మకం. ప్రశ్నార్థకం, నిర్దేశాత్మకం రెండు కలిపి చెప్తున్నాం కాబట్టి ఇది ఏమవుతుంది? సంబంధ బోధక సర్వనామం అవుతుంది. ఏమవుతుందమ్మా? సంబంధ బోధక సర్వనామం అనేది అవుతుంది. ఇది నాలుగోది. ఏం చెప్పుకున్నాం ఇప్పుడు? సర్వనామంలో నాలుగోది సంబంధార్థకములు. దీన్నే సంబంధ బోధక సర్వనామం అని చెప్పేసి అంటారు. అయితే ఇది ప్రశ్నార్థక సర్వనామాన్ని, నిర్దేశాత్మక సర్వనామాన్ని అన్వయించబడి చెప్పే సర్వనామాన్ని ఏమంటారమ్మా? సంబంధ బోధక సర్వనామం అని చెప్పేసి అంటారు. ఉదాహరణ చూసారు కదా, రెండు కలిపి వస్తాయి. ప్రశ్నార్థకం వస్తుంది, నిర్దేశాత్మకం వస్తుంది. నువ్వు ఏది చూసావో అదే చెప్పు. నువ్వు ఏది తిన్నావో అదే పెట్టు. ఎక్కడ పోగొట్టుకున్నావో అక్కడే వెతకాలి. నువ్వు ఏడకెళ్తే ఆడకొస్తా. ఇవన్నీ ఏంటమ్మా? సంబంధార్థకములు. అర్థమైంది కదా? సంబంధార్థకములు. సర్వనామాల్లో తొమ్మిదోది సంబుద్ధివాచక సర్వనామము. సంబుద్ధివాచక సర్వనామము అంటే సంబుద్ధి అంటే సంబోధించడం, ఇతరుని మనం సంబోధించడం. ఏమని సంబోధించడం అనేది చూడండి. అంటే నామవాచకానికి బదులుగా వాడే సంబుద్ధివాచక సర్వనామం అంటారు. నామవాచకానికి బదులుగా, పేరు బదులుగా మనం ఏం చేస్తాం? సంబోధిస్తాం, వాళ్ళని పిలుస్తాం. ఆ పిలిచే పేరు కాకుండా వేరే పదాన్ని పెడతాం. వాటినే సంబుద్ధివాచక సర్వనామాలు అని చెప్పేసి అంటాం. సంబుద్ధి సర్వనామం అంటే ఏంటమ్మా? నామవాచకానికి బదులుగా వాడేదే సంబుద్ధివాచక సర్వనామాలు. అంటే నామవాచకాన్ని పేరు పెట్టి పిలవకుండా, వాళ్ళని పేరుతో పిలవకుండా వేరే విధంగా పిలుస్తారు. ఉదాహరణ, ఏమండి, ఏరా,
ఒరేయ్ ఇలాంటి పదాలు ఏంటమ్మా ఉదాహరణ ఏమండి, ఏరా, ఒరేయ్ ఇలాంటి పదాలు అన్నమాట. ఇది 9వ ఏంటమ్మా సంబుద్ధివాచక సర్వనామం. సర్వనామాల్లో 10వది పురుష బోధక సర్వనామము. పురుష బోధక సర్వనామము మనం ఆల్రెడీ ఈ పురుష బోధక సర్వనామాలనే అశ్మదార్థకములు, యుష్మదార్థకములు, ఆత్మార్థకములు అని చెప్పేసుకున్నాం. దాన్ని వేరే రకంగా ఏ విధంగా చెప్తారో ఇప్పుడు మనం చెప్పుకుందాం. పురుష బోధక సర్వనామాలే అస్మదార్థకములు, యుష్మదార్థకములు, ఆత్మార్థకములు. అయితే వేరే రకంగా ఏ విధంగా చెప్పుకుంటాం. పురుష బోధక సర్వనామాలు అంటే వ్యక్తుల గురించి తెలియజేసేది, వ్యక్తుల పేర్లు బదులుగా వాడేది, మనుషుల యొక్క పేర్లు బదులుగా వాడేది. అయితే పురుష బోధకాలు మనకి 3 రకాలు. పురుష బోధకాలు ఎన్ని రకాలమ్మా? 3 రకాలు. ఏంటంటే ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష తానుత్తమ అంటే తన కోసం తాను చెప్పుకోవడాన్ని ఏమంటారంటే ఉత్తమ పురుష అని చెప్పేసి అంటారు. ఎదుట మధ్యమ అంటే నీ ఎదుటి ఉన్న వాళ్ళ కోసం నువ్వు చెప్తే అది ఏమవుతుందంటే మధ్యమ పురుష అవుతుంది. నీకు ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెప్తే ఏమవుతుందమ్మా? మధ్యమ పురుష అవుతుంది. అలాగే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పావనుకో అది ఏమవుతుందంటే ప్రథమ పురుషలోకి వస్తుంది. తానుత్తమ ఎదుట మధ్యమ ఎక్కడో ప్రథమ అంటే తానుత్తమ అంటే ఉత్తమ పురుషులోకి ఏమొస్తాయి? తన కోసం తాను చెప్పుకోవడాన్ని ఉత్తమ పురుషులోకి వస్తాయి. అలాగే మధ్యమ పురుషులోకి అంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి నువ్వు చెప్తే అది మధ్యమ పురుషులోకి వస్తాయి. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్తే అది ప్రథమ పురుషులోకి వస్తాయి. ఓకేనమ్మా? అయితే ఉత్తమ పురుష ఏకవచనంలో నేను చెప్పుకుంటాం. అలాగే బహువచనానికి వస్తే మేము అని చెప్పుకుంటాం. తన కోసం చెప్పుకోవడం కదా, కాబట్టి మేము. ఏకవచనానికి వచ్చేసరికి నేను, బహువచనానికి వచ్చేసరికి మేము. అలాగే మధ్యమ పురుష అంటే నీ ఎదురుగా ఉన్న వాళ్ళ గురించి చెప్పడం. నీవు, మీరు అని చెప్పడం. నీవు అన్నది ఏకవచనం, బహువచనంలోకి వచ్చేసరికి మీరు. అలాగే 3వది ప్రథమ పురుష అంటే ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పడం. అతడు, వాడు, ఆమె, అది అని ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి ఏకవచనంలో చెప్పడం. ఏకవచనంలో ఏమొస్తాయమ్మా? ప్రథమ పురుషులోని అతడు లేదా వాడు, ఆమె లేదా అది. అలాగే బహువచనంలోకి వచ్చేసరికి ఏమొస్తాయంటే వారు, వాళ్ళు అని చెప్పేసి వస్తాయి. ఓకేనమ్మా? ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష ఇవి 3 రకాలు. అయితే ఉత్తమ పురుష ఏకవచన ప్రత్యయం ఏంటి అంటే ఉత్తమ పురుషులో ఏకవచన ప్రత్యయము ను. ఏకవచన ప్రత్యయం ఏంటమ్మా? ను. అలాగే బహువచన ప్రత్యయము మాకి కొమ్మిస్తే ము. అలాగే మధ్యమ పురుషులోని ఏకవచన ప్రత్యయం ఏంటమ్మా? ఊ. అలాగే బహువచన ప్రత్యయము రు. ఇవి అదేనప్పుడు పురుష బోధక సర్వనామము. పురుష బోధక సర్వనామాలు 3 రకాలు. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. ఉత్తమ పురుష అంటే తన కోసం తాను చెప్పుకోవడాన్ని ఉత్తమ పురుష అంటారు. మధ్యమ పురుష అంటే నీ ఎదుటిగా ఉన్న వాళ్ళ గురించి చెప్పేది మధ్యమ పురుష అంటారు. ఎక్కడో ఉన్న వాళ్ళ గురించి చెప్పడమే ప్రథమ పురుష అని చెప్పేసి అంటారు. ఇది పురుష బోధక సర్వనామము. ఓకేనమ్మా? సరే, అయితే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ ని యాక్టివేట్ చేసుకోండి.